ఇలా నడవండి ఈ గట్టుకి. అక్కడ చెట్లు బాగున్నాయి. దా అది ఐఎస్ జగన్నాథపురం ఫ్రెండ్స్. అక్కడ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న మెట్టండి. అక్కడికి వెళ్తే అంతా మంచి జరుగుద్ది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నరసింహస్వామి మెట్ట అంటారు. ఎవరు ఏదన్నా అనుకున్నా ఆ కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తున్నాను నేను మేము ఉన్న పొలాల కాడ నుండి. చాలా బాగుందండి. సూపర్. కంచెలన్నీ రెడీ చేసేసావా? పొద్దుకోపోద్దు మళ్ళీ గమనం ఉండి. స్మెల్ మట్టి ఎరగ తీసేస్తుంది. నాకు చూడు సరే. మగ్గిందా? చెయ్యి గమ్మని చెయ్యి. పిల్లడికి ఆకలేసేస్తుందంట. హాయ్ ఫ్రెండ్స్, అందరు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పి అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియోలు ఎలాగొన్నాయన్నది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజైతే మేము పిక్నిక్కి వెళ్తున్నాం పిల్లల్ని తీసుకుని. మేము అక్కడ వండుకునే భోజనం అది మేము పిల్లలతోటి సరదాగా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. అవన్నీ వీడియో రూపంలో మేము పెడతాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. కడ వరకు చూడండి, మిస్ చేయకండి. వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. అవి అక్కడ కావాల్సిన సామాను మొత్తం చదువుతున్నావా? వండుకోవడానికి కావాల్సినవి ఉప్పు, కారం, ఏంటయ్యి? కోడిగుడ్లు, ఏంటి కరివేపాకు, టమాటాలు, గిన్నెలు కూడా ఎట్టు. గిన్నెలు అట్ల పైన పెట్టవా? కంచాలు, మంచినీళ్ళు ఎట్టు. మరి మంచినీళ్ళు దొరకకపోతే ఇబ్బంది పడతాంగా. గిల్లు, కత్తిపేట అదిగో నీ పక్కన చూడు, కత్తిపేట. పప్పు గుత్త అవసరం వద్దేమో, పప్పు గుత్త ఎట్టు. అన్నీ చదివినట్టేనా? పిల్లలు రెడీగా ఉన్నాయారా? చదిరే. పొయ్య గట్ర అయితే అక్కడ చూసుకొచ్చిలే, అక్కడ ఏమిటి ఉంటాయి పొలాన్నే కదా. తగిలిచ్చే బండికి టైట్గా తగిలి, పిల్లడు పడిపోతావు. ఇది ఆధారం తగిలి.
అన్నీ చదివినట్టుగా కింద వేసుకుంటే సాపెట్టవా? సరిపోద్ది అలా పెట్టి. తీసేసి ఎత్త ఉంచుకోవచ్చు. అలా పెట్టు. పెద్దడు పడిపోద్ది చేప. అన్నీ చదివినట్టేనా? హాయ్ ఫ్రెండ్స్, పిక్నిక్ స్పాట్కి అయితే వచ్చేసామండి. చూడండి వాతావరణం అంటే ఎంత బాగుందో. మొత్తం అంతా పచ్చని ప్రకృతి. వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ పొయ్యి ఎక్కడ సెట్ చేయాలి ఏంటన్నది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి క్లైమేట్ అయితే చాలా బాగుంది. మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మేఘాలు నల్లగా పట్టినాయి. ఎండతో కూడి నల్లగా ఉన్నాయి కొంచెం. చూడండి వాతావరణం ఎంత బాగుందో. ఇక దిగండి. ఇక దిగితే గమ్మున వెళ్ళొచ్చు. హాయ్ చెప్పు అందరిగా. హాయ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు వికీ, చెప్పా. పడినా దిగండి. అటు వెళ్దాం, ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దాం. అటు వెళ్దాం. దిగండి. ఒకటి ఇచ్చుకోండి, ఒక్కో సంచి ఇచ్చుకోండి. ఎదురా మరి ఉంటే మరి చూసుకుని వెళ్ళాలా. అయ్యి అన్నీ తెలిసిపోతుంది విక్కీకి. అంతే. రండి మీ ఇద్దరు. రండి. నడవండి. విక్కీ ఇటు. ఇలా నడవండి ఈ గట్టుకి. అక్కడ చెట్లు బాగున్నాయి. రావాలి, గమ్మున రావాలి, లేట్ అయిపోద్ది. అయ్యో చూసుకుని రా. అట్రా పై అమ్మరా. పిక్నిక్ అంటున్నావుగా, మరి 3 రోజులు పెట్టి కంగారు పడకంటున్నావు. ఇందా బాబా, క్లైమేట్ ఎంత బాగుందో. చక్కని వాతావరణం చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చక్కగా ఉంది గాలి. ఈ సుడిదిరగా కూడా చెట్లు బాగున్నాయి. రాళ్ళా చూస్తా, నాకు నేనేం దాన్ని ఉండే అయ్యే చూస్తున్నా. ఓ ఇక్కడ రాయి ఉంది, ఇంకా 2 రాళ్ళు చూడు.
ఉంది. తీ. ఎన్ని 2 రాళ్ళు అయినా ఇంకో రాయిదే. అది వెనక్కే అయితే పిల్లడా పొయ్యి సెట్ చేసేసి కలిగి అక్కడ అమ్మ సామాన్ తెద్దా. అమ్మ వండాలి అప్పుడు తినాల. పట్టు వెయ్యి. గాలి ఎదురవుతుంది ఇటు చూడు లైటింగ్. ఇలాగ ఇలాగ దాని మీద చదువుకోకటి ఒకటి. ఇట పక్క పెట్టుకోండి. మళ్ళీ మనం అన్నం తినాలంటే మళ్ళీ అడ్లాగా అనిపిస్తుంటుంది. సామాను ఓ పక్కకి చదరండి. మళ్ళీ ఇది ఉడికేసి వండేసుకున్నాక అప్పుడు మళ్ళీ సెపరేట్ పెట్టుకోవచ్చు. పక్క పెట్టేసుకయ్యి. కత్తిపేట పెద్దడా పప్పు గుర్తు తెచ్చావా? పెద్దడు కూర్చో. బూట్లు ఆటల మీద ఎట్టకూడదు. పెద్దడు పక్కెట్ అమ్మగడ్డ వస్తుంది. ఇప్పుడు ఎంత 10 నిమిషాలు ఉండేద్దాం. అయిందా? అక్కడే ఉండు, పొలాలు తీసుకొస్తాం. ఏమిటి అంటే అక్కడే ఉండు. ఇక ఇక్కడ ఉన్నట్టు చూడు. మండుతి. ఇంకా అక్కడ బోల్డ్ పొలాలు ఉన్నాయి. తడిసినవి అయితే వద్దులే, పొడుగున్నైతే. సితికిలు ఎక్కడ ఉన్నాయి చూడు. అయ్యో పోయంటే తన బాగుంటాయి. ఇగో సితుకులు. ఇక్కడలే బాగానే ఉంటుంది. దా ఇప్పుడు అంటించిపోయి. వికీ 10 నిమిషాలు కంగారు పడకుండా ఉంటే అమ్మ టక్ టక్ ఉండేద్ది.
హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూస్తున్న అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా గొట్ట మర్చిపోయావా, మా వీడియో కడవరకు చూడండి ఫ్రెండ్స్. తాగినా జాయ్ కదా, కంగారు లేదు. చాలా టైం అయిపోయింది, గమనం అవనివ్వలేరు ఒక నువ్వు. జాగ్రత్త, కత్తి పెడితే గుద్ది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే చాలా రోజులు బట్టి పిక్నిక్ వద్దాం అనుకుంటున్నాం, రాలేకపోయాము. ఇప్పుడైతే కుదిరింది, వచ్చాము. వండుకుంటున్నాము ఎట్లా తెచ్చుకొని, అన్ని ఖర్చులన్నీ తెచ్చుకొని. మధ్యలో 2-3 సార్లు వెళ్ళాం ఫ్రెండ్స్, కానీ వీడియో చేస్తాను కుదరలేదు. అందుకే ఇప్పుడు నుండో పిల్లలు పేసి పెడుతున్నారని వచ్చాం. వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇవి చుట్టూ పొలాలు ఫ్రెండ్స్, ఇవి చల్లటి వాతావరణం. ఈ రోజు అంత మళ్ళీ మేము ఎక్కడే స్టే చేస్తాం. పండుపోని ఇచ్చి వచ్చింది కదా కొట్టుకాడ. మనం కంగారుగా తీసుకున్నాం, ఇంటికాడ తెచ్చిన అయిపోయినాయి. పండుపోని ఇచ్చింది, వాడిపోని తాజాగా లేదు. కొట్ల కాడ అంతే. చూసుకోవాలి కదా, నువ్వైనా చూసుకోకుండా ఎలా తెచ్చుకున్నావు? నేను మీరు పిక్నిక్ అని కంగారు పెట్టేస్తుంటే ఏం తేవాలి అంటే అని తెలిసి కంగారుగా తెచ్చాం. అడుగుదాంలా. అడుగు, ఎలాంటి ఇచ్చిందంటే అవి బాబు. ఒక మెరగా బాగాలేదు అసలు, ఎలాగిచ్చిందో చూసుకోకుండా తెచ్చేసా. ఫోన్లో అడుగుదాం ఇలాగనే. పెద్దోడికి ఆగలేస్తుంది బాగా. ఆగలేస్తున్నారు పిల్లడా? ఆగు మరి, ఒడితో కంగారు పడకో. ఆమ్లెట్ ఏమంటావు? నీకు ఆమ్లెట్ కావాలితే అందరికి హాయ్ చెప్పు. నీకు ఆమ్లెట్ వచ్చి చేప కావాలి నీకు? ఓరి అమ్మ, ఎన్ని చేపలు వేసావా? ఓయ్, ఈ ఆటకి ఆమ్లెటే. మళ్ళీసారి చేపలు నీకు. పొయ్యి ఆరిపోతుంది, పొయ్యిలో సుత్తి. తల్లి అప్పుడే కాదు, అమ్మ చెప్పినప్పుడు తిద్ది కానీ. ఏదమ్మా నేను చెప్తాను అప్పుడు ఎద్దు కానీ. పెద్ద ఏడిపోయావు కామనే. ఏదమ్మా కరేపాకు నేను ఏమన్నప్పుడు ఎద్దు కానీ. చిత్తలి కడగాలి కరేపాకు, ఇంకు కంచంలో వేసి కావాలంటే. ఎలాగుందా టమాటా? పిల్లడా పప్పు వేసానుగా, ఏం చేసావు? అందులోనే ఉంటా. తినకో సాలో. పప్పలు తెచ్చింది అమ్మ. ఆమ్లెట్ వేద్దాం అమ్మ. వేస్తాను ఆమ్లెట్, వేస్తాను కోసి. ఆమ్లెట్ వేసాను.
ముందు ఆమ్లెట్ వేసి లేకపోతే అక్కడ పేసి పెడుతున్నాడుగా ఆమ్లెట్ తింటా ఉంటాడు. పిల్లడా చాలా పెద్దడా వెళ్ళేటప్పుడు నీకు పప్పలు కొంటానుగా. ఏ పప్పలు సంచిలేసానేమో ఏం మరి చూడు సంచిలో ఉన్నాయేమో పిల్లడా. ఆడికి ఇచ్చాను ఇందాక చాక్లెట్లు అయ్యి లేసులు. లేసులు కాదా ఏంటి బిస్కెట్లా? ఓకే. మరి నేను అన్నీ వేసుకున్నామని అడిగాను చూసావా? పొయ్యిలో పొయ్యిలో ఆరిపోద్ది. అలాగుంచే రవ్వులుకుంటుంది. పుల్లలు వేసేస్తే అదే రవ్వులుకుంటుంది. ఎక్కువ పుల్లలే మండక్కలే అదే రవ్వులుకుంటుంది. ఎక్కువ పుల్లలు వేసే కోడిగుడ్లా? ముందు ఆమ్లెట్ వేస్తావా కూర వండుతా? నువ్వు బొడ్డోడు కాదు, నువ్వు పెద్దోడివి. తమ్ముడు బొడ్డోడు, నువ్వు పెద్దోడివి. ఎంత పెద్దోడివి? చాలా చాలా పెద్దోడువా? ఏం చేస్తున్నావు? ఎల్లుల్లిపల్లి వెళ్తున్నావా? అవును అమ్మకి సాయం. వస్తుంది. నీ దగ్గర నాటకాలు చెప్పానా? తక్కువ వచ్చేది అన్నా వస్తలేదా? ఇటు చూడు. అందరికీ హాయ్ చెప్పు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వ్యూవర్స్ అందరూ. వికీ ఇటు చూడనా? చెప్పు బాబా, చెప్పు బాబా, చెప్పు బాబా, చెప్పా. ఆమ్లెట్ అన్న ఫస్ట్ ఆమ్లెట్ అందులో పెద్దది తింటాడట. చాలా టైం అయిపోయింది వచ్చి. అయిపోయిందిగా నాన్న. వెళ్ళిపోదామా? ఉండు ఇంకో గంట అయితే వెళ్ళిపోదాం. ఇటు చూడు, ఇటు చూడు ఎక్కి, ఇటు చూడు, ఇటు చూడు రాక నువ్వు కూడా. పప్పులు ఇంటి దగ్గర తినేసాడు, పేసి పెడుతున్నాడని నేను అట్టేస్తున్నా ముందు. లేట్ అయిపోయిందండి, పొలంలో గట్రా రాళ్ళు దొరికేదాడు మాకు. అందుకని ముందు కట్టేసేస్తే తర్వాత మేము అన్నం అది పురమించుకునేదాడికి పిల్లోడు కొద్దిగా నీరసం రాకుండా ఉంటుంది. ఏంటి చేప తెస్తాను. మళ్ళీ మళ్ళీ మనం మళ్ళీ ఇంకోసారి పిక్నిక్ వచ్చినప్పుడు అప్పుడు పచ్చి చేపలు రుచుకొద్దాం. ఏ బాగాలేదా అంట తాతయ్య? అయ్యో అలాగా. ఫలం అయిపోయినట్టుంది. సరిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, తర్వాత వంకాయ తోటి ఏం కూర వండుతున్నావు? వంకాయ తోటి స్పెషల్ వంకాయ తోటి
వంకాయ మరి అమ్మ వంకాయ తెచ్చింది, వంకాయ టమాటా ఇంటికాడ ఉన్నాయి తెచ్చింది అమ్మ. అమ్మకు స్టూల్ అంటే ఒళ్ళో కూర్చుంది కానీ డబుల్లో కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడే వాళ్ళు ఎక్కడ కూర్చుని వాళ్ళు ఆమ్లెట్ తినుకుంటా అవ్వలే 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 కాలెట్ పెట్టాలా? హాయ్ ఫ్రెండ్స్, కనబడుతున్నామండి. అంటే చుడిదీరగా చెట్లు ఉన్నాయి. ముప్పొచ్చాను చూడండి ఫ్రెండ్స్, వాతావరణం ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా టైం కుదిరితే పిక్నిక్కి వెళ్ళండి పిల్లలతోటి, చాలా బాగుంటుంది. మనకున్న టెన్షన్ గట్రా అన్నీ కూడా పూట మర్చిపోవచ్చు. మా పెద్దోడైతే ఎల్లుల్లిపాయలు వెళ్తున్నాడండి. ఇలా మా చాలా సాయం వచ్చాడు, పొలాలు ఏరాడు, రాళ్ళు చూశాడు, అన్నీ చేశాడు. ఫ్రెండ్స్, మా వీడియోలు ఎలాగున్నాయి అన్నదే మీరు మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మాకు అడుగుతాం కూడా కుదురుతోలేదు, మేము అలా అడుగుతాం కూడా మాకు రావట్లేదు. వీడియోలు అయితే చేద్దాం కానీ ఫ్రెండ్స్ మీరే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కంచం ఇంకో కంచం దగ్గర వద్దా? నూనె ఎక్కువైపోయింది అనుకుంటా బాగా. సరిపోద్దా? మంట తగలని. ఈసారి మనం పిక్నిక్ ప్లాన్ చేసినప్పుడు ఈ పొయ్యి కూడా తెచ్చేసుకోవాలి కూడా. చూడు లేట్ చాలా టైం తినేసింది. ఈ పాటికి పిల్లడికి అన్నం పెడతాం. ఏమంటా? ఓయ్, ఈ పాటి పిల్లడికి అన్నం పెట్టేది. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మా వీడియోలు ఎలాగొంటున్నాయని కూడా కామెంట్ పెట్టండి. అలవాటు అయిపోయింది మనకు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు కనపడుతుందని అనుకుంటున్నాను నేను. అక్కడే అది ఐఎస్ జగన్నాథపురం ఫ్రెండ్స్. అక్కడ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్న మెట్టండి. అక్కడికి వెళ్తే అంతా మంచి జరుగుద్ది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరన్నా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నరసింహస్వామి మెట్ట అంటారు. ఎవరు ఏదన్నా అనుకున్నా ఆ కోరికలు తీరుది ఫ్రెండ్స్. జూమ్ చేసి చూపిస్తున్నాను నేను, మేము ఉన్న పొలాల కాడ నుండి. అయిపోయిందా? ఇటు చూడండి, ఇద్దరు ఇటు చూడండి. హాయ్ అండి, పచ్చిపులుసు రెడీ చేస్తున్నా. పొయ్యి మీద పెడుతున్నా. ఇప్పుడైతే బాబుకి అట్టేసాను, తింటున్నాడు కూర్చుని.
ఏడుతున్నాడని ముందుగా అట్టేసేసాను, తింటాడని కూర్చుని. తిను పెద్దడా మంచిది తెచ్చుకో. కూర్చుని మంచిది తెచ్చు. అమ్మాయి ఉండేదాకా తిందు కదా దా చేది వంకాయ కూడా పొయ్యిలో పెట్టాను. పెడితే నాకు ఇందులో అనిపించి తిని పెట్టాలి. గట్టి పెట్టే సోయిలో చేస్తాను. కాదండా పెట్టి పెట్టి వీడియో కాల్ వీడియో కాల్ ఇదిగో పట్టు ఇదిగో బాగుందండి బిర్యానీ చూసి బాగుందండి. బాగుంది సూపర్ సూపర్. బాగుందా పిక్నిక్ కూడా సూపర్గా ఉందన్న. ఎల్లిపాయలన్నీ ఏం చేసావు? చాలా తెచ్చాను. అదే పక్కన అక్కడ ఉంటుంది చూడ. వంకాయ పొయ్యిలో కలితే కానీ గిన్నెలో కలితే బెటర్ చెప్పండి. కాకుండా ఏడిపించేస్తారా ఒక ఆమ్లెట్ వేస్తావా? సరిపోయింది. సరిపోయింది కరెక్ట్గా ఉంది. ఇంతేనా గుడ్లాగా తీసుకుంది మాట. వంకాయ కూడా అందులో వేసుకోవచ్చు కదా కలిపి. పొయ్యిలో వేసి కాల్చింది టేస్ట్ ఉంటుంది. బాగుందా గట్టిగా? ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్, ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్, జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. క్లోజప్లో చూపించింది కదా లేక కనపడుతుందిగా మాట కట్టలేను అక్కడ మాట్లాడాలి.
మా బావన ఎక్కడ ఇంకోటి అది కూర్చో మంచి దాకా కూర్చో ఎక్కడ కూర్చో కూర్చోవా వేద్దామా వేద్దాం కొట్టేద్దాం ఇప్పటిగా ఒక్కట అమ్మో ఇక్కడ అమ్మను వదిలేసి పప్పులు కొనుక్కోవడానికి వెళ్తావా అక్కడ ఆమ్లెట్ అయిపోయింది ఇంకో ఆమ్లెట్ అయ్యి అంటున్నాడు ఫ్రెండ్స్ వంకాయ ఇదిగో ఫ్రెండ్స్ వంకాయ పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో కూడా వేసుకోవచ్చు వేసుకొని, కాకపోతే పొయ్యిలో పెట్టుకుని కాల్చుకుంటే టేస్ట్గా ఉంటుంది పచ్చి పులుసు. అందుకని నేను పొయ్యిలో పెట్టి కాల్చుతున్నాను. మంటలేదుగా అక్కడలే మగ్గిపోద్దాలి ఇప్పుడు మీద మంట తగిలితే ఏమవుద్ది మంట ఇదైతే ఉండాలి చూడు ఈలోపు పచ్చిపులుసు రుబ్బుతాను. ఇక్కడైతే వంకాయ కాలుతుంది ఫ్రెండ్స్. ఈలోన పచ్చిమిరకాయలు టమాటాలు అవన్నీ నూనె వేసి యాగనిచ్చింది కదా అట్లా రుబ్బుద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్ చింతపండు నానబెడుతున్నాను. మిరగలు అయితే ఏగిపోని మగ్గిపోని బాగా దించేసాను. ఇదిగో చింతపండు ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి రుబ్బుతాను. ఇవన్నీ మటన్ పుట్టి అయిపోయి పక్కన అయిపోతాం పోయి అవి గుయ్యేస్తే అయిపోయాం అవి గుట్టి అయిపోతాం. రేపు రేపు అలవాటు తప్పిపోయింది కదా. ఇంటికాడైతే మిక్సీలో పట్టేది దెబ్బకి. మిక్సీలో పొలం మిక్సీ ఎలాగ వస్తుందా? పొలం మిక్సీ వస్తుందా? వంకాయ చూడు మగ్గిపోయిందా? పొయ్యారిపోయినట్టు చూడు. లేదు లేదు ఏ పిల్లడు బాబా మీద అయిపోయింది ఆగు. అన్నం తినేసి మనకు కొద్దిసేపు ఆడుకుని అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ మగ్గిందా? చెయ్యి గమ్మని చెయ్యి పిల్లడికి ఆకలేసి అన్నట్టు. కాలిపోతుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా. తొక్క ఉంటే అయితే ఏమొద్ది తొక్కతోటే వేసవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ అట్లా తొక్క లేకపోతే టేస్ట్ వస్తుందా? ఫ్రెండ్స్ ఉప్పు
ఎక్కువ ఎత్తుకుని ఇక్కుపోయి తక్కువ అండి. లేకండి రుబ్బుతాను లేకండి ఒకసారి రొబ్బనే ఇటు చూడు పైకి చూసుకుంటూ రుబ్బు. వంకాయ పులుసు రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్ మెత్తగా రెడీ అయిపోయింది. ఉప్పు వేసి రుబ్బాను కదా వంకాయ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్మెల్ మట్టి ఎర్ర తీసేస్తుంది. నాకు చూడు సరే. చెప్పు. ఇదిగోండి ఫ్రెండ్స్ పులిపోతున్నా ఇప్పుడు మెత్తగా రుబ్బేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు పులిపోతున్నా మెత్తగా తీసుకేసాను. నీరు పోసుకుంటాను. అయిపోయింది పెట్టారు నాకు పోయినాక లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రోజున తెచ్చిన పప్పులేమో దారిలోనే తినేసాడు మా ఓడు. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చి పులుసు. ఇదిగోండి ఫ్రెండ్స్ పొయ్యి మీద ఎట్టలా అయిపోయిందా? అయిపోయింది అంతే. ఆమ్లెట్ వేస్తాం ఇంకోటి అది తినేసాడుగా. అయ్యి గమనం వేస్తే భోజనం చేసేవచ్చు. వాతావరణం కూడా చల్లబడిపోయింది, పొదుగుపోతుంది. రైస్ వండుతుంది చీపిల్లగా వద్దులే, ఎక్కువ లెంత్ అయిపోతుంది రైస్ ఎంతగానే. ఇంకో ఆమ్లెట్ వేసేయి. ఇంకా ఆమ్లెట్ వేసేస్తే సరిపోద్ది. సారు రైసు రెడీ అయిపోయిందిగా. ఆమ్లెట్ కూడా వేసాయి. ఇటు చూడు పైకి. చెప్పు పసుపు అని. కారం వేసాను. వేరుపిల్లడ సాల్ట్ ఇది. ఉల్లిపాయ వేసానా? ఇంకెందుకు ఇప్పుడు ఉల్లిపాయ అవసరమా? ఎందుకో తెచ్చిన అనుకొచ్చుకెళ్తాం, ఎందుకు మొత్తం వేసి పెడతాయి. దిగినా ఇందాక 2 గుడ్లు, ఇదో గుడ్డు, 3 అట్లు ఆమ్లెట్. అదే చక్కగా కింద దించు. వెళ్ళిపోతామమ్మా అయిపోయింది. నిద్రకు వచ్చేసి నిద్ర రాలేదు ఇవాళ అసలు. ఇక్కడేమో కొట్లు ఆడిపోతారు. ఆటే సరిపోయింది. కొద్దిగా వేసుకో, మొత్తం ఇచ్చారాక అయిపోయింది. కూర్చో పెద్దడా. వెళ్ళిపోదామమ్మా అయిపోయింది. ఈ మాసం మీద కెట్టు సరిపోద్ది. చెయ్యికాయలు పచ్చుడు. కాదు అన్ని గుడ్లు కలిసి ఒకటేసేస్తారా?
అట్టు ఉంటుందే అక్కడ, అది అది చదిరే మొత్తం తినేద్దాం పోయినా. పక్క పెట్టయ్యి, అయిపోయింది. వెళ్ళిపోదాం, అయిపోయిందమ్మా. అన్నం తినేసి కంతలు కడుతాను ఈలోపు. మూడు కంచాలు కడిగేసావా? దించి కంచాలన్నీ రెడీ చేసేసావా? పొద్దుకోపోద్ది మళ్ళీ గమనామనే ఉండే. పిల్లోడికి ఆకలేసింది. హాయ్ ఫ్రెండ్స్, మా వంటలు అయితే ఇప్పుడు పూర్తయినాయి. మాకు దగ్గర చాలా టైం పట్టేసింది. అది పచ్చిపులుసు, అది సారోసి ఆమ్లెట్. పొదుగుతోటి మొఖం ఏంటరా? అది కూడా పోయి తింటాడా? నేను కూడా వచ్చేస్తాను అప్పుడు. కొద్దిగా తిను, బాగుంటుంది, తిను బాగోపోతే. సారీ తినా. వద్దు పారే వద్దు వద్దు పారే వద్దు ఏంటి అను మొత్తం అటు తినే. ఒకసారి కెమెరా వస్తున్నా కనపడుతున్నా. బాగుంది, బాగుంది. అన్న మొత్తం వేసేసావా? కూర్చోబెల్ల తిను, కొద్దిగా ఆనందం తింటావా? ముద్ద ఆమ్లెట్ ఇది బాగుంది. వేసుకో
తింటారా అట్టట్టు తినేస్తున్నా ఒక అనమైనా మొత్తం తింటా వీడియో అన్నం తింటా ఇందా నువ్వు కూడా తింటా బాగుందా చాలా బాగుందండి సూపర్ బాగా కుదిరింది పచ్చిపులుసు చూసాను బాబా వంకాయ రసం ఇంకెరటి అనకూడదు వీడియోలో రికార్డ్ అనకూడదులే బాటిల్ నీళ్ళు వాడేసరే చిన్న బాటిల్ నీళ్ళు వేయి మొత్తం పోసేసారు లప్పలప్ప ఏ తినకమ్మా ఎక్కువ తినకూడదు ఇప్పుడు మాట్లాడు ఎక్కువ తినకూడదు వీడియో బాగుంది మిగిలిన ఇంటికి తెచ్చుకున్నాడు సార్ అదంటే లేవా కవర్లో పడేస్తే హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం మేము చేస్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. అయిపోయిందా? ఇటు వచ్చి మరీ కదలలేకపోతున్నాయి. ఇలా కడుక్కొస్తా సార్. హాయ్ ఫ్రెండ్స్, పిక్నిక్ ఎలాగొన్నది అన్నది చెప్పండి. పిక్నిక్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే లైక్ చేయండి. మేము ఎన్ని వీడియోలు చేసినా మాకైతే చెప్తుపత్తలేదు. మరిన్ని వీడియోలు మేము చేస్తామని చెప్తున్నాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా పల్లెటూరు వాతావరణం గట్రా చూపిస్తానికి ట్రై చేస్తాం. మా వీడియోలు కంపల్సరిగా
లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా బాయ్. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఉంటా ఫ్రెండ్స్. బాయ్. విక్కీ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నేను బండి దగ్గరికి ఎట్టుకొస్తాను. దర్శనం తల్లి దా గేదెలు చూద్దాం. దా మన గేదెలు దా మరి రా వత్తవా.